వెల్కమ్ టు మెగా 9 టీవీ. నేను మీ జనని. జబర్దస్త్ కామెడీ షో ద్వారా పాపులర్ అయిన రీతు చౌదరి అనుకోని చిక్కుల్లో చిక్కుకుంది. ఏకంగా 700 కోట్ల రూపాయల ల్యాండ్ స్కామ్ లో ఆమె అడ్డంగా బుక్ అయినట్లు వస్తున్న వార్తలు సంచలనం సృష్టిస్తున్నాయి. ఏపీకి సంబంధించిన ల్యాండ్ మాఫియాలో రీతు చౌదరికి సంబంధించిన పేరు బయటకు వచ్చిందనే టాక్ జోరుగా వినిపిస్తోంది. విజయవాడ ఇబ్రహీంపట్నం కు సంబంధించిన ల్యాండ్ రిజిస్ట్రేషన్ లో ఆమె అడ్డంగా బుక్ అయిందని సమాచారం. బుల్లితెర మీద గ్లామర్ డాల్ అయిన ఈ బ్యూటీకి ఇంత పెద్ద స్కామ్ కి సంబంధం ఏంటి? అసలేం జరిగింది? లెట్స్ వాచ్. ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడ ఇబ్రహీంపట్నం కు చెందిన 700 కోట్ల విలువైన ఆస్తులకు సంబంధించి స్కామ్ లో రీతు చౌదరి పేరు వినిపిస్తోంది. ఈ భారీ ల్యాండ్ స్కామ్ లో రీతు నిందితురాలుగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ న్యూస్ సంచలనంగా మారింది. జగన్ సర్కార్ లో ఏపీకి సంబంధించిన ల్యాండ్ మాఫియాలో రీతు చౌదరి పేరు బయటకు వచ్చింది. విజయవాడ ఇబ్రహీంపట్నం మధ్య గల ల్యాండ్ రిజిస్ట్రేషన్ లో ఒక దొంగల ముఠ ఆస్తిని కొట్టేసినట్లు తెలుస్తోంది. ఈ ల్యాండ్ మాఫియాలో పలువురు పెద్ద తలకాయలు ఉన్నట్లు ఇన్ఫర్మేషన్. మాజీ సీఎం వైఎస్ జగన్ సోదరుడు వైఎస్ సునీల్, జగన్ పిఏ నాగేశ్వర్ రెడ్డి పేర్లతో పాటు నటి రీతు చౌదరి, ఆమె భర్త చీమకుర్తి శ్రీకాంత్ ఉన్నట్లు తెలుస్తోంది. రీతు చౌదరికి పెళ్లైందని, ఆమె శ్రీకాంత్ అనే వ్యక్తికి రెండో భార్య అని తెలుస్తోంది. అలాగే రీతు చౌదరి అసలు పేరు వనం దివ్యగా నెట్టింట్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. 700 కోట్ల విలువగల భూమిని కొట్టేయడానికి పెద్ద స్కెచ్ వేసినట్లు, ఆ భూ యజమానులను కిడ్నాప్ చేసి గోవాలో బంధించినట్లు ఆరోపణలు వస్తున్నాయి. అక్కడి సబ్ రిజిస్టర్ ధర్మసింగ్ ఈ ల్యాండ్ స్కామ్ ను బయటపెట్టారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకి కంప్లైంట్ చేశారు. ఈ నేపథ్యంలో ఈ కేసులో పలువురిపై కేసు నమోదైనట్లు తెలుస్తోంది. ఇంత భారీ మొత్తంలో ల్యాండ్ స్కామ్ బయటపడడంతో ఏపీ సర్కార్ ఈ విషయాన్ని చాలా సీరియస్ గా తీసుకున్నట్లు సమాచారం. అయితే ఈ విషయంపై రీతు అధికారికంగా రియాక్ట్ అయ్యే వరకు క్లారిటీ రావాల్సి ఉంది. నిజాలు ఏంటో రీతు చౌదరి ఎప్పుడు బయట పెడుతుంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇదిలా ఉంటే రీతు భర్త శ్రీకాంత్ ఈ స్కామ్ పై ఓ క్లారిటీ ఇచ్చాడు. తనపై వస్తున్న ఆరోపణలో వాస్తవం లేదని చెప్పాడు. మొదటి నుంచి తన ఫ్యామిలీ ట్యాక్స్ కరెక్ట్ గా పే చేస్తున్నానని, రీతు చౌదరి పేరు మీద ఉన్న ఆస్తులన్నీ పూర్తిగా తనకు చెందినవని, మేము సంపాదించుకున్నామని తెలిపారు. అలాగే నేను ఎవరికీ బినామీగా లేనని, తనపై వస్తున్న ఆరోపణలో వాస్తవం లేదన్నాడు.